మరి ఆ రోజు ఆడపిల్లలు బయటికి రావాలంటే కట్టుబాట్ల మధ్యన చదువులు కూడా చదివించిన పరిస్థితిలో 17 సంవత్సరాల వయసులో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి దగ్గర విద్యని అభ్యసించి అది 10 మంది తను నేర్చుకున్న విద్యను అందరికీ తెలియజేసి వారందరినీ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా మాస్టర్లు చేయవలసిన అవసరం ఉంది, కానీ చాలామంది మర్చిపోతూ ఉన్నారు. దాన్ని ఈరోజు మన కాశీ గారి గద్దెని 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి కూడా పెట్టడం, మమ్మల్ని పిలవడం, మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం సంతోషకరం. ఎందుకంటే ఇవాళ చూడండి చాలామంది అధికారులు ఎంతమంది లేడీస్ ఉన్నారంటే దానికి కారణం ఆవిడే. ఇవాళ మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారు, మరి ఆవిడ కూడా స్త్రీమూర్తి, మరి ఆవిడ కూడా ఈ స్థాయికి ఎదిగింది. ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రపతి మరి ముర్ము గారు కూడా మరి మహిళగా ఆవిడ కూడా ఈ స్థాయికి రావడానికి, వీళ్ళందరూ ఈ స్థానానికి రావడానికి, ఇక్కడున్న టీచర్స్ అంతా ఈ స్థానానికి రావడానికి మొట్టమొదటి బేజం వేసిన వ్యక్తిని ఇవాళ 196 సంవత్సరాలు అయినప్పుడు కూడా, ఇవాళ ఆవిడ పుట్టి 196 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈరోజు ఇన్ని శతాబ్దాలు 2వ శతాబ్దం నడుస్తున్నప్పుడు మనం ఆవిడ గురించి మాట్లాడుతున్నామంటే ఆ రోజు ఆవిడ చేసిన సాహసం. ఎందుకంటే చాలామంది బయటకు వస్తే తప్పు, ఆడపిల్లలు బయటికి పంపించకపోవడం, చదివించకపోవడం, కట్టుబాట్లు, ఇలాంటి సమాజం నుంచి మరి అందరూ కూడా మేము సగం మీకు మేమేం తక్కువ కాదనే విధంగా ఈ ఉద్యోగాలు కానీ, ఇటు రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ, ఇటు ఉపాధ్యాయులుగా కానీ, ఉపాధ్యాయులతో సమానంగా ఉపాధ్యాయులు కానీ, మరి అందరూ కూడా ఈ స్థాయికి ఎదగడానికి ఆ రోజు ఆవిడ వేసినటువంటి మరి ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి ఈ సాహసం చేసి ఉండకపోతే చాలామంది సోదరిమణులు బయటకు వచ్చి మాకెందుకులే అనే పరిస్థితి ఉండేది. ఆ రోజు బేజం వేసిన ఆవిడని ఈరోజు కూడా స్మరించుకుని మరి పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, మీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోండి. ఆ రోజు ఆవిడ వేసినటువంటి భేదం ఈరోజు మనందరికీ బతుకుదేరు కాకపోతాం. మీ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే స్థితి నిజంగా భర్త చాలామంది వ్యసనపరులు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఉద్యోగం చేస్తే నేను నా పిల్లలు పోషించుకుంటాను, నాకేం పర్లేదనే ధైర్యాన్ని ఇవాళ మనం ఉన్నామంటే దానికి కారణం ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆ భేదం. ఇవాళ అంతా ఎంతోమందికి మరి శ్రీమూర్తులందరూ కూడా ఈరోజు ఆవిడ మార్గదర్శకంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు కూడా, నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చూస్తాను, మీరు మీ టీచర్స్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా అన్ని స్కూల్లో చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇది మనం ఈరోజు ఈ స్థానంలో కూర్చుని ఉంటే దానికి కారణం ఆవిడ కాబట్టి అది మీ నుంచి మోటివేట్ అయితే బాగుంటుంది, రాజకీయ నాయకుల నుంచి కాకుండా. అది ఆ రకంగా తాడేపూడిలో మొదలు పెట్టాలని నేను ఎక్కడ కూడా రాష్ట్రంలో చేయట్లేదు, కానీ తాడేపూడిలో మొదలు పెట్టాం. అది మీరు దాని పొరుగు కూర్చుని దాన్ని చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు మనందరూ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం చేపట్టిన కాశీ గారిని, వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని, మిగతా కార్యక్రమాన్ని కాశీ గారిని, మన ఎంఈఓ గారిని, వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్లీజ్ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎమ్మెల్యే గారు రావడం చాలా అదృష్టంగా ఇక్కడ భావించాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయాలనే ఆలోచన ఆయనకి రావడం, ఏదైతే సరస్వతి దేవి అనేది మనందరం కూడా కొలుస్తాం. మరి ఆవిడనైతే చూడలేదు, కానీ ఏదైతే సావిత్రిబాయి పూలే మరి భారతదేశంలోనే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడ రావడం అనేది నిజంగా మహిళలకు ఒక అదృష్టం. మరి ఆవిడ విషయంలో ఇవాళ రాష్ట్రపతి కూడా ద్రౌపది మురారి గారు కూడా మరి ఆవిడ టీచర్ నుంచి ఇవాళ రాష్ట్రపతి వరకు ఎదిగిందంటే ఎంత అదృష్టం అంటే ఆలోచించాలి. అది ఒక సావిత్రిబాయి పూలే చేసిన ఆ రోజున ఆవిడ చదువుకుని మహిళలు చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో కార్యక్రమం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది, మరి ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కానీ మన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మట్టికి 2019లో కానించి కూడా జ్యోతిరావు పూలే జయంతి కానీ వర్ధంతి కానీ, సావిత్రిబాయి పూలే జయంతి కానీ వర్ధంతి కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు చదువుకోకూడదు, మహిళలు ఇంట్లోంచి బయటకు రాకూడదు, మహిళలు బయట కనపడకూడదు అనేది ఆ రోజుల్లో మన ఆచారాలు ఉండే. ఆ ఆచారాలు రూపుమాపి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే కాదు, నిరక్షరాస్యతలుగా అక్షరాస్యతలుగా ఉన్నప్పుడే చాలా మంచి అనుభవం ఉంటుందని ఒక ఆలోచనతో ముందుగా తన భార్యనే
చదివించడానికి తీసుకెళ్ళినప్పుడు చాలామంది మరి ఆయన అడ్డుతగలడం, ఆవిడ చదువుకోకుండా చాలా విషయాలు ఆపడం చాలా జరిగింది. కానీ ఆవిడ చాలా ఇబ్బందులు పడిన మహిళల కోసం చదువుకున్న తర్వాత ఆవిడ టీచరే. ఎంతో మహిళలందరికీ కూడా ఒక స్కూల్స్ పెట్టి టీచర్స్ అందరినీ కూడా ఎంతోమందిని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మరి ఏదైతే సావిత్రిబాయి పూలే. మరి ఆ చదువుల తల్లిని మనందరం మర్చిపోకూడదనే ఒక ఆలోచనతో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి ఆలోచనతో ఇవాళ కాలేజీ స్టూడెంట్స్ ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కానీ 10th క్లాస్ పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన విధానం తెలియాలని మామూలుగా టీచర్స్కి ఎక్కడైనా సన్మానం చేసి మేము పంపించడం జరుగుతుంది. కానీ తర్వాత సావిత్రిబాయి పూలే అంటే ఏంటి, ఆవిడ అనుభవం ఏంటి, ఆవిడని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, ఆవిడ ఆలోచనలు ఎలా తీసుకెళ్తే మనం ఇవాళ బయటికి రాగలదు అనే ఆలోచనని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ పెట్టించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు తెలుసుకోండి, ఈరోజు ఇవాళ ఇంత అత్యున్నత స్థాయికి మహిళలు అందరూ కూడా పురుషులతో పోటీ పడి మాకన్నా ఎక్కువగా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. ఆవిడ మటుకు మీరు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత. కానీ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ భావజాలాలు ఎంత మంచి ఆలోచన అనేది మీరు గ్రహించండి. ఎందుకంటే మహాత్ములు ఎంతోమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకొని వాళ్ళు చేసిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృక్పథంతో మీ అందరికీ తెలియజేయాలనే ఇటువంటి కార్యక్రమాలు మరి మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మా డైనమిక్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టి మీ అందరికీ తెలియజేయాలని చేయడం, మీలో ప్రతిభావంతులు అందరిని కూడా సన్మానం చేయాలని చెప్పి నిజంగా అయితే నియోజకవర్గంలో టీచర్స్ అందరికీ పెట్టి ఒకే కార్యక్రమం చేద్దామన్నారు. కానీ స్టూడెంట్స్కి తెలియజేయాలనే ఆలోచనతో ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు పెట్టమని చెప్పడం నాకు నిజంగా చాలా అదృష్టం. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ